ఒక డెలివరీ బాయ్ లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో ఈ వీడియో చూసాక బాగా అర్థమవుతుంది అనమాట. ఈ ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది. జెప్టోలో వర్క్ చేసే దర్శన్ అనే ఈ వ్యక్తి 30 అక్టోబర్ నైట్ 9 o'clockకి ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి తన బైక్ లో స్పీడ్ గా వెళ్తున్నాడు. అలా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఒక కార్ మిర్రర్ కి తన బైక్ హ్యాండిల్ టచ్ అయింది. ఆ కార్ మిర్రర్ విరిగిపోయింది. కానీ దర్శన్ మాత్రం ఆ కార్ ఓనర్ కి చాలా సార్లు సారీ చెప్పి ముందుకు వెళ్ళాడు. కానీ కార్ లో కూర్చున్నది ఎవరు? మిస్టర్ మనోజ్ శర్మ అని తన వైపు ఆరతి. మనోజ్ శర్మ ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. సో మనోజ్ శర్మ ఇది అంత ఈజీగా వదిలేస్తాడా? వదలడు. సో మనోజ్ శర్మ దర్శన్ ని 2 కిలోమీటర్ల వరకు ఫాలో చేసి ఎవరు లేని ఏరియాలో దర్శన్ ని తన కారుతో గుద్దేశాడు. ఆ తర్వాత కాల్ కూడా కిందికి పెట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దర్శన్ మాత్రం ఒక సైడ్ గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు. దర్శన్ ని గుద్దిన ప్లేస్ కి ఒక 30 మినిట్స్ తర్వాత మనోజ్ అండ్ తన వైఫ్ ఇద్దరు మళ్ళీ రిటర్న్ వచ్చారు. దర్శన్ ఎలా ఉన్నాడని చూడడానికి కాదు. దర్శన్ బైక్ ని గుద్దినప్పుడు వీళ్ళ కార్ పార్ట్స్ కొని విరిగిపోయాయి. అవి తీసుకుని వెళ్ళడానికి. ఎందుకంటే ఎవిడెన్స్ దొరకకూడదు కదా. కానీ బెంగళూరు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దర్శన్ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉండేవాళ్ళు. దర్శన్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి. దర్శన్ ఫ్యామిలీని పోషిస్తున్నది మాత్రం దర్శనే. ఇప్పుడు వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ నాన్న ఏజ్ అయితే అయిపోయింది. సో వాళ్ళని ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇంత పెద్ద జెప్టో ఆఫీస్ లో ఒక ఎంప్లాయ్ చనిపోతే జెప్టో ఆఫీస్ నుంచి దర్శన్ ఫ్యామిలీకి ఎలాంటి హెల్ప్ జరగలేదు. సో ఇలా ఉంటుంది ఒక డెలివరీ బాయ్ పరిస్థితి.